పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, నీ శక్తివంతమైన, బలమైన, శ్రేష్టమైన, ఘనమైన నామానికి మా నిండు కృతజ్ఞత వందనములు చెల్లిస్తూ లేఖన భాగములోని దైవిక మాటలను మేము ధ్యానిస్తూ ఉండగా పరిశుద్ధాత్మ నడిపింపును మాకు అనుగ్రహిస్తూ వాక్యాన్ని వింటూ ఉండగానే మీ స్వరాన్ని వినడానికి, మీ దర్శనాన్ని చూడడానికి, మీ దీవెనలు పొందడానికి ప్రభువా, ఆకాశం నుండి మీ ప్రశస్తమైన వెలుగు చేత దేవాలయంలో నింపబడి చేరవచ్చిన ప్రియబిడ్డలందరినీ తాకి ముట్టి పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తూ నన్ను సిలువ చాటున మరుగుపరిచి అమూల్యమైనటువంటి సందేశాన్ని ప్రియ సంఘానికి వాక్యాన్ని విత్తనై ఉండగా ప్రభువా, లోతైన విశ్వాసంలోనికి మమ్మల్ని నడిపించడానికి కృపను చూపగలరంటూ క్రీస్తు నామమున వేడుకొంచున్నాము తండ్రి. దయచేసి కూర్చుందాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ శ్రేష్టమైన, ఈ ప్రశస్తమైన ధన్యత, భాగ్యం నాకు అనుగ్రహించినటువంటి అధ్యక్ష మండలపు పీఠాధిపతి గారైనటువంటి మోస్ట్ రెవరెండ్ డాక్టర్ ప్రొఫెసర్ రూబెన్ మార్క్ తల్లి గారికి, అదేవిధంగా అధ్యక్ష మండలపు వైస్ చైర్మన్ రెవరెండ్ డాక్టర్ టి భాస్కర్ అయ్య గారికి, డిసిసి చైర్మన్స్, ఆఫీసర్స్ అండ్ క్లర్జీ, అన్ని సంఘాలకు, అన్ని సంఘాల నాయకులకు, సిఎస్ఐ వెస్లీ చర్చ్ జగదిగుట్ట పాస్టేట్ పక్షముగా, మా కుటుంబ పక్షముగా వారికి దేవుని పేరట శుభములు, దైవాశీస్సులు ప్రకటిస్తూ ఈ శ్రేష్టమైనటువంటి దైవ వాక్కును భయముతో, భక్తితో, శ్రద్ధతో వినడానికి చేరవచ్చిన దైవిక కుటుంబం, మరి నాయకులు, దూర ప్రాంతం నుంచి వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు, కుటుంబ సభ్యులకు, స్నేహితులకు పేరు పేరున ఉదయకాల సమయంలో మీకు శుభములు, దైవాశీస్సులు ప్రకటిస్తున్నారు. క్రీస్తునందు ప్రేమైనటువంటి వారలారా, ఒక మహా సంతోషకరమైనటువంటి శుభదినాల్లోనికి మన అడుగు వేస్తూ ఉన్నాం. కనుకనే ఈ అడ్వెంట్ సండేస్, ఈ అడ్వెంట్ సీజన్లో 4 ఆదివారాలు ఒక ప్రత్యేకత. కనుకనే ఈ అడ్వెంట్ సీజన్లో మనకు ఒక అద్భుతమైన అంశం మన పెద్దలు, నాయకులు మనకి ఇచ్చిన అడ్వెంట్ సండే, గ్రేస్ ఆఫ్ గాడ్, కేవలం దేవుని కృప, the hope for the lowly meeting to Mary with Elizabeth. కలుసుకోవడం, మేరీ ఎలిజబెత్ దేవుని కృపను బట్టి దీనులకు కృప దేవుడు అనుగ్రహించడం. దీనుడు, తగ్గించుకున్నవాడు, తను నా దేవుడు తప్ప నాకెవరు ఏది కాదు అనుకున్నవాడు, దీనత్వంతో ఉన్న వారికి దేవుడి కృప దిగి వస్తుందని ఈ అడ్వెంట్లో మనము చూస్తున్నాం. ఈ సీజన్, ఈ 4 weeks క్యాండిల్ సండేస్ అంట. అందుకనే నేను రాగానే ప్రార్థించి అక్కడ ఒక క్యాండిల్ వెలిగించాం. ఆ క్యాండిల్ నిరీక్షణకు గుర్తుగా ఉంది. ఎవరి కొరకు నిరీక్షణ? యేసు ప్రభు మెస్సయ్య, ఆయన కొరకు వెయిటింగ్ ఫర్ ద మెస్సయ్య. ఈ అడ్వెంట్ ఈజ్ ఎ క్రిస్టియన్ సీజన్ ఆఫ్ వెయిటింగ్ అండ్ ప్రిపరేషన్ ఫర్ ద జీసస్ క్రైస్ట్. సిద్ధపాటు,
ఫరోసియో అంటారు గ్రీకులో. అంటే ఎదురు చూడడం, సిద్ధం కలిగి ఉండడం. ఏది వస్తుందో, ఏది తీసుకోవాలో, ఎక్కడి నుంచి వస్తుందో ఒక తల్లి తన బిడ్డ కొరకు ఎదురు చూడడం. ఒక హాస్పిటల్లో డెలివరీ అవుతుంటే ఆ కుటుంబ సభ్యులు, సంఘము అందరూ కూడా ఎదురు చూడడం. మరొక విధంగా అర్థం చేసుకోవాలి, ఫారెన్ నుంచి ఎవరైనా వస్తుంటే ఈ తల్లి తండ్రి తన కుమారుడు కుమార్తె కొరకు ఎదురు చూస్తారు. కానీ బ్రదర్స్ సిస్టర్స్ దేని కొరకు ఎదురు చూస్తారంట? వాడు తీసుకొని వచ్చే వస్తువులు. ఏం చేస్తాడో నాకు, నేను పలాన్ని చెప్పినా కదా. వీడి కళ్ళేమో వస్తువుల మీద ఉంటాయి, పేరెంట్స్ కళ్ళేమో నా కొడుకు నా బిడ్డ కొరకు ఎదురు చూడాలి, మెస్సయ్య కొరకు ఎదురు చూడడం. కనుకనే ఇది ఆ ప్రిపరేషన్, సిద్ధపాటు కలిగి ఉండడం, ఈ నిరీక్షణ కలిగి ఉండడం ఈ క్యాండిల్ నిరీక్షణకు సూచనగా ఉంది. పర్పుల్ కలర్స్ లో 3 ఉంటాయి. లాస్ట్ క్యాండిల్ పింక్ కలర్ ఉంటుంది. ఒక్కొక్క దానికి ఒక ప్రత్యేకతను ఇక్కడ మనము గమనిస్తూ ఉంటున్నాం. దీన్ని ప్రవక్తల క్యాండిల్ అన్నాం. ప్రవక్తలు ప్రవచించారు. ఏమని ప్రవచించారు? మీకు మెస్సయ్య వస్తున్నాడు. యెషయా గ్రంథం 7వ అధ్యాయం చూస్తాం కదా. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని. ఇట్ ఈస్ ప్రాఫెసీ. కనుకనే ఈ క్యాండిల్కు ఆ పేరు పెట్టడము జరుగుతుంది. ప్రాఫిటస్ క్యాండిల్ అని అన్నారు. మరి రెండవదిగా క్యాండిల్ మనం చూస్తే ఫెయిత్, విశ్వాసం. దాని పేరు బెత్లెహేమ్ క్యాండిల్. అంటే బెత్లెహేము స్పెసిఫిక్ గా ఆ రక్షకుడు బెత్లెహేములోనే పుడతాడు. మీకా గ్రంథం 5:2 మనకు తెలుసు కదా. ఆ ఎఫ్రాత, బెత్లెహేమా, అదిగో అక్కడి నుంచి మీకు ఒకడు వస్తారు. సో ఇది ఈ సెకండ్ క్యాండిల్. నెక్స్ట్ వీక్ అది 4 సండేస్ కదా. 4 సండే తర్వాత క్రిస్మస్. క్రిస్మస్ అంటే దేవాలయం అంతా వెలుగే, లోకానికి వెలుగు అయినటువంటి యేసును ఆరాధించడం. 3వ క్యాండిల్ జాయ్, రిజాయిస్ ఇన్ ద లార్డ్. ప్రభునందు ఆనందించడం, హ్యాపీ మూమెంట్స్. షెఫర్డ్స్ క్యాండిల్ అంటే గొర్రెల క్యాండిల్స్. గొర్రెలందరూ కూడా మనం చూస్తాం కదా. లూకా సువార్త 2వ అధ్యాయంలో వారు అత్యానంద భరితులై, వారి సంతోషం ఏంటంటే మామూలు సంతోషం కాదది. ఎప్పుడైతే ఆ దేవదూతలు వచ్చి ఆ గుడ్ న్యూస్ చెప్తారో వారు అత్యానంద భరితులై బాలయేసును సాగిలపడి ఆరాధించి మృక్కుబలించి చాలా చాలా కార్యక్రమాలు వారు చేస్తున్నారు. కనుక ఆ క్యాండిల్ను ఆ గొర్రెల కాపుల క్యాండిల్ అంటున్నాం. నెంబర్ 4 క్యాండిల్ ఈజ్ పీస్, సమాధానపు క్యాండిల్. ఇది కూడా మనం చూస్తాం లూకా సువార్త 2వ అధ్యాయము 14 verses లో కదా. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయన ఇష్టమైన మనుషులకు భూమి మీద. ఎవరికి? ఆయనకి ఇష్టమైన మనుషులకు. ఎట్లున్నాం మనం? దేవుడికి ఇష్టంగా ఉన్నామా? దేవుడికి ఇష్టంగా ఉంటేనే మనకు సమాధానం వస్తుంది. వచ్చేట్టుగా గాడ్ పీస్ రాదు. గాడ్ పీస్ ఒకవేళ మనం తీసుకున్నా అది పొందుకోలేము. ఆయనకి ఇష్టంగా ఉండాలంటే ఆయనకు ఒబీడియంట్గా జీవించాలి, ఆయనకు ఒబే కావాలి, ఆయన మాటలను మనం వినాలి. ఎవడై దీనుడై గదగద వణుకుతూ ఉంటాడో వానిని నేను సృష్టిస్తా, చూస్తా, వానిలోనికి వస్తా, వాని ఇంటిలోనికి వస్తా. సమాధానపు 4వ క్యాండిల్గా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. యేసు ప్రభు కాలంలోనే ఈ యొక్క సాక్రిమెంట్ బాప్టిజం అనేది ఉంది.
బాప్తిజం ఇచ్చే యోహాను యేసు కంటే ముందు అందరికి పాప క్షమాపణ కొరకు ఆ ఇశ్రాయేలు ప్రజలకు అందరికి ఇచ్చేవారు. అక్కడ యేసు తర్వాత అపోస్తలులు వాళ్ళందరూ కూడా ఓకే బాగుంది. తర్వాత ఒక సిస్టమ్ వచ్చింది ఇస్రాయేలులో. ఈ క్రమం 4th 5th సెంచరీలో కొంతమంది పండితులు మనకు ఏ ట్రెడిషన్, ఏ పండుగలు, ఏ ఆరాధనలు చేసుకోవాలన్నా రోమన్ క్యాథలిక్స్ నుంచే మనకు వచ్చింది. ఇది బాగా మనం గుర్తుపెట్టుకోవాలి. పోప్ గ్రిగోరియన్ 5th సెంచరీలో తను పోపుగా ఉన్నాడు. పోప్ అంటే వాటికన్ సిటీలో, రోములో, మహా గొప్ప నగరంలో నుంచి అక్కడ ఆయన ఆర్డర్స్ చేస్తూ ఉంటారు వారి బిషప్స్. హైయెస్ట్ ఆ స్టాండర్డ్ పొజిషన్ అది, దానికి మించినది ఇక మరొకటి లేదు. ఈవెన్ మన పిఎం గారు వెళ్ళినా దూరం నుంచి నిలబడి చేతులు కట్టుకునే అపార్ట్మెంట్, అక్కడ దూరం నుంచే ఆయన ఆశీస్సులు ఇస్తారు. సెకండ్ నుంచి హత్తుకొని టచ్ చేయడానికి వీలు లేదు. అంత పరిశుద్ధంగా హోలీగా ఉంటారు పోప్స్. ఈ పోప్ ఆ బిషప్ అతనికి తన దగ్గర పెర్కారియోస్ అనే ఒక బిషప్ ఒక ఆర్డర్ జారీ చేశారు. నవంబర్ 11th నుంచి మీరు ఈ యొక్క ఈ సిస్టాన్ని బాప్తిజము ఒక క్రమ పద్ధతిలో జరగాలి. అంటే దాని అర్థం బాప్తిజం తీసుకున్న వారు ప్రిపరేషన్ ఫర్ బాప్తిజం 40 days. ఈ యొక్క అడ్వెంట్, ఈ ఎదురు చూపు, ఈ సిద్ధపాటు నమ్మవం మొదటిగా బాప్తిజం కొరకు. ఇప్పుడు ఇస్తున్నామని ఇప్పుడు ఎవడో హడావిడికి వచ్చి నాకు ఇవ్వండి, నేను నిన్న క్లాస్కి రాలేదు, లాస్ట్ వీక్ క్లాస్కి రాలేదు అంటే ఇవ్వడానికి ప్రిపరేషన్ కొరకు ఈ అడ్వెంట్ వచ్చింది. తర్వాత 6th సెంచరీలో దాన్ని కాస్త యేసుకు లింక్ చేశారు. యేసు కూడా మెస్సయ్య కూడా రావాలి కదా, మెస్సయ్య కొరకు కూడా మనం ఎదురు చూద్దాం. కాలక్రమేణా బాప్తిజం అనే ఆచారము కొట్టుకుపోయింది. ఈ అడ్వెంట్ లో యేసు కొరకే ఎదురు చూస్తున్నాం. ఆల్ డినామినేషన్స్, అందులో ప్రొటెస్టెంట్స్ మరి ముఖ్యముగా ఎదురు చూడడం. పోప్ అంటాడు, దేవుని దయ యొక్క గొప్పతనాన్ని, మంచితనాన్ని పరలోకం నుంచి దిగి వస్తూ ఉంది, అది అందరము మనము అనుభవించాలని. యూరప్ దేశాలలో ఇదొక సాంప్రదాయం. అక్కడ దానికి ముందు వారి యొక్క హౌసెస్ లేదా చర్చెస్ ఒక రీత్, ఒకలాంటి ఒక డెకరేషన్ లాగా చెట్ల పచ్చ ఆకులతో వాళ్ళు అలంకరించుకొని, ఆకుల మధ్యలో ఆ రెడ్ రిబ్బన్ వారు కట్టుకోవడం. రెడ్ యేసు రక్తానికి సూచనగా వారి నేటికి ఈ ఆచారాలు మనము చూస్తూ ఉంటున్నాం. ఆ సజీవుడైన యేసు ఆ రెడ్ రిబ్బన్లో ఉన్నాడని వారి యొక్క నమ్మకాన్ని మనము గమనిస్తూ ఉంటున్నాం. మెస్సయ్య కొరకు కింగ్. అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజలందరూ ఆ కాలంలో మలాకి నుంచి మత్తయి వరకు 400 years డార్క్ ఏజ్, చీకటి కాలం. ప్రవచనాలు లేవు, ప్రవక్తలు లేరు, బోధించేవాడు లేడు, ప్రజలందరూ ఇష్టానుసారంగా ఉన్నారు. అప్పుడు వారు మెస్సయ్య కొరకు ఎదురు చూస్తున్నారు. మెస్సయ్య వచ్చి మమ్మలను ఈ రోమా సామ్రాజ్యపు అధికారుల చేతిలో నుంచి విడిపిస్తారు.
ఇజ్రాయెల్ ప్రజలు, యూదా ప్రజలు అందరూ రకరకాలైనటువంటి చెరల్లో రాజుల పరిపాలన ఉన్నారు. వారు పాపం విసుకెత్తిపోయారు. వారు ఎక్కడి నుంచి? ఫరో రాజు దగ్గర నుంచి ఈ చివరి రోమా సామ్రాజ్యం వరకు. క్రీస్తు పూర్వం యేసు ప్రభు కంటే ముందు నుంచి రోమా సామ్రాజ్యం క్రీస్తు శకం 400 వరకు రోమీల పరిపాలన ప్రపంచమంతా నడిచింది. కొంతకాలం అలెగ్జాండర్, కొంతకాలం పర్షియన్లు, కొంతకాలం చాలా రకరకాలైనటువంటి బబులోను సామ్రాజ్యం కొంతకాలం. వీరంతా నలిగిపోయినారు. దే ఆర్ వెయిటింగ్. యూదులు ఆ బంధకాల్లో నుంచి, యూదా బంధకం నుంచి మమ్మల్ని విడిపిస్తారు. దేవుని పరిపాలన, థియోక్రసీ, దైవ పాలన రావాలని, మెస్సయ్య కింగ్ రావాలని. ఆ కింగ్ వస్తే వీరినందరినీ పడబట్టి నాశనం చేసి, యుద్ధం చేసి మమ్మల్ని మంచి స్థాయిలో ఉంచుతాడని ఒక విశ్వాసం వచ్చింది ఆ కింగ్. కానీ కింగ్ లాగా ఆయన కాలేదు. గుర్రం ఎక్కువ నాయన అంటే ఏమెక్కింది? అసయ్య గాడిద ఎక్కింది కదా. ఆ పుట్టడము డట్టి, ఆయన పెరగడము డట్టి, అంత స్లమ్ము, ఇంటిలో స్లమ్ము, మనుషుల మధ్యలో యేసు ప్రభు జీవితం గడిచింది. ఆయన రాజు కాదు, కానీ ఆయన సెకండ్ కమింగ్, అడ్వెంట్ లో 2 కమింగ్స్. ఒకటేమో మెస్సయ్య, రెండవదేమో పునరుద్ధానుడైన యేసు రావడం. స్టిల్ టుడే ఈ జూస్, యూదులు ఈ రోజు కూడా మెస్సయ్య అన్నవే. బట్ we Christians waiting for that Jesus Christ second coming. ఆయన వస్తూ ఉన్నాడు, వచ్చి మనలను తీసుకొని ఎక్కడికి? నేనుండు చోటికి మిమ్ములను తీసుకెళ్ళాడు. యేసు ఎక్కడ ఉంటే అక్కడ ఆయన బిడ్డలు, తల్లిదండ్రులు ఎక్కడ ఉంటే ఆ చిన్న బిడ్డలు తల్లిదండ్రులతో ఉన్నట్టుగా. తర్వాత యుక్త వయసు వస్తే మనకంతా హ్యాండ్ ఇస్తారు మన పిల్లలు, కానీ దేవుడు మాత్రం హ్యాండ్ ఇవ్వడు. కలలు అంటున్నాం కదా, మా పిల్లలు మంచి పిల్లలండి. నో, ఎవరు లేరు మంచులు. ఎవరున్నారు? యేసయ్య మాత్రమే మంచివాడు. ఆయనే మనలను ఆయన నుండి చోటుకి తీసుకొని వెళ్తాడు. కనుక ఆ విధంగా మెస్సయ్య కొరకు వారు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మెస్సయ్య రాలేదు, కానీ వారి యొక్క కోరికలు, వారి ఆశలన్నీ నేటికి వారు ఎదురు చూస్తూ ఉంటున్నారు. ఈ అడ్వెంట్ లో, ఈ ఎదురు చూడడంలో మనము దేవుని కృప కొరకు ఎదురు చూడవలసిన అవసరత ఉంది. చదవబడిన లేఖన భాగాల్లో మనం చూస్తే మనకందరూ బాగా తెలుసు ఒక గొప్ప లీడర్. వారంతా లేవీయులు, కెబేతు, అబ్రాము, వారంతా పక్క లేవీయులు, యూదులు. వారికి 3వ సంతానం ఎవరైనా? మోసెస్. మోసెస్ అంటే తెలుగులో ఏమనుకున్నాం? నీటి నుండి తీయబడిన వాడు. మషాష్ హీబ్రూలో అంటారు. నీటిలో నుంచి తీయబడ్డాడు కనుక అతడికి మనం తెలుగులో మోషే అని పెట్టున్నాడు, కానీ వాస్తవమైన ట్రాన్స్లేషన్ నీటి నుండి తీయబడ్డవాడు. అంతకుముందు ఆ దేశంలో ఒక రాజు, ఫరో రాజు ఒక ఆర్డర్ ఇచ్చినాడు ప్రజలకు అందరికీ, ఆ దేశానికి. ఎవరైతే ఇజ్రాయెల్ ప్రజలకు మగపిల్లడు పుడితే మీరేం చేయాలి? 2 సంవత్సరం లోపల ఉన్న వారిని రాజు ఆర్డర్. ఎవరు ఏం చేయడానికి వీలు లేదు. వారి బాస్ తెలివిగా మోసే తల్లి ఏం చేసిందట? ఒక జమ్ము పెట్టే బాక్స్ తయారు చేసింది. పాలస్తీనా ప్రాంతంలో పెప్పేరస్ అనే ఒక బెడద, మన చెట్లకు మనం బెడద తీస్తాం కదా, అది ఆ విధంగా తీసి చక్కగా ఆ సుందరుని, అందగాన్ని. అందుకే ఫరో రాజు బిడ్డ ఇష్టపడ్డాడు. మోషన్ చూసి
ఫ్లాట్ అయిపోయింది. అబ్బా ఎంత బాగున్నాడు ఈయనను నా కొడుకుగా జమ్ము పెట్టే తయారు చేసి దానికి కీలు పూసి నీళ్ళు లోపలికి రాకుండా, కీలు కూడా అక్కడ దొరుకుతుంది ఆ ప్రాంతంలో. 3 నెలలు ముందు దాచింది పాపం. ఇక 3 నెలలు క్యార్ అంటాడు కదా, ఏడుస్తాడు చిన్నవాడు. ఇక ఆ నోట ఈ నోట పడితే తెలుస్తుందేమో నా కొడుకుని చంపేస్తారని భయపడి 3 నెలల తర్వాత తీసుకెళ్ళి నైలు నది అంటే ప్రపంచంలో చాలా పొడవైన నది. ఐగుప్తు దేశం అంతటికి పంటలు పండడానికి వాటర్ సప్లై చేస్తుంది ఆ నైలు నది. కనుకనే నైలు నదిని ఆ ప్రజలందరూ నీటి దేవత అని ఆరాధించారు. ఐగుప్తు దేవుళ్ళు దేవతలో నీరు కూడా ఒక దేవుడు దేవతే. మనం కూడా పుణ్య స్నానాలు, గంగా స్నానాలు అని మన పెద్దలు మన వారు కూడా వస్తూ ఉంటారు నీటికి. బహుశా మన తాతలు చేయవచ్చు, మనం చేయడం లేదులే కదా, కొంచెం మారిపోయినాం. చేయకండి. నువ్వు సాగిలపడవలసింది, నువ్వు మురుకవలసింది ఎవరికి? నీవు కూడా యూదుడవు కావాలి. యూదుల్లో గొంతు కరకర వచ్చినా వేరే వాళ్ళ పేరు వాళ్ళు ఉచ్చరించరు, చెప్పరు నోటితో. బాగా చక్కగా జమ్మపెట్టెలో భద్రపరిచి ఇక యెహోవా దేవుని ప్రార్థన చేసుకుని వదిలేసింది తల్లి. వాళ్ళక్క మిరియాము తెలివిగల చిన్నబిడ్డ దూరం నుంచి గమనిస్తూ ఉంది. ఎక్కడైనా అది అటు ఇటు తిరిగి వాడు మునిగిపోతాడేమో కదా. అక్కలు చాలా ప్రేమ గల వాడు. మీ తమ్ముళ్ళు కూడా చేస్తుంటారేమో, మీ తమ్ముళ్ళు ఉంటే. అటు ఇటు వచ్చి ఈ యొక్క సుందరవంతురాలైన ఈ రాజు బిడ్డ, రాజులు అందగాను రాజు బిడ్డలు కూడా అందగత్తలే, మన లెక్క, మన పిల్లల లెక్క. చూసింది దూరం నుంచి, అమ్మా ఎవడు అని పిలిచి, ఇదిగో ఇతన్ని నేను నా కొడుకుగా చూసుకుంటా, నీకు పాలించి పెంచడానికి ఎవరినన్నా అరేంజ్ చేయండి అనగానే మిరియాం అక్క, డోంట్ వరీ మేడం, నేను పట్టుకొస్తా అని ఎవరిని పట్టుకొచ్చింది? తల్లినే పట్టుకొచ్చింది. దైవ ప్రణాళిక. ఎవరు విడిచినా, ఎక్కడ చేసినా. అందుకే పాట కూడా ఉంది కదా, అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే, నా కొండయు నీవే, నా కోటయు నీవే, నా కొండ నీవే యేసయ్యా, నా కొండయు నీవే, నా కోటయు నీవే, నా కొండ నీవే యేసయ్యా. డోంట్ వరీ. మీ పిల్లలు లేదా మన సంఘము, మన కుటుంబం ఎవరు విడిచినా, ఎవరున్నారంట మనం పట్టుకోవడానికి? యేసయ్య ఉన్నాడు. కనుక ఈ బాలుడు వెళ్ళి సరాసరి ఆమె చేతిలో పడ్డాక ఆయన సకల విద్యలన్నీ అభ్యసించి గొప్ప నాయకుడైనట్టుగా మనం ఇక్కడ లేఖన భాగాలు చూస్తున్నాం. మోషే మీదికి దేవుని కృప దిగి వచ్చింది. దేవుని కృప అనే గుడ్ న్యూస్. మోసెస్ బాల్య దశలో నుంచి, తల్లి గర్భంలో నుంచి దేవుడు కాపుదలతో అంచెలంచెలుగా అతన్ని దీవించినట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం. ఈ బిడ్డను నా కొరకు బాధించి పెంచుంది. అదేవిధంగా పత్రికల పాఠంలో కూడా మనం చూసినట్లయితే తెస్సలోనిక సంఘములో అబద్ధ ప్రవక్తలు ఉన్నారు, హింసలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, దుర్బోధలు ఉన్నాయి, చెడ్డవారు ఉన్నారు. వారందరి గురించి పౌలు కొన్ని మాటలు రాస్తా ఉన్నారు. బాబు, మీకు కావలసింది దేవుని కృప, దేవుని యొక్క దయ ఉంటే ఏ సమయంలో అయినా దేవుడి కృప మిమ్మల్ని ఆదరిస్తుంది, అది మిమ్మల్ని కాపాడుతుంది.
దేవుని కృపకు మీరు తలలు వంచండి అని పౌలు గారు రాస్తున్న మాటలు మనం చూస్తూ ఉంటున్నాం. 13వ వచనంలో మనం దేవుని కృప చేతనే ఎన్నుకోబడ్డాం. సంఘములోనికి మనం రావడానికి ముందు దేవుని కృప ఉంది. మీకు మెంబర్షిప్ పై పొందుకొని ఈ సంఘంలో మీరు హక్కు కలిగి ఉన్నారంటే కేవలము ఇట్స్ గాడ్ పిలుపు, దేవుని యొక్క కార్యం. పిలుచుకున్నారు దేవుడు, మనం కాల్డ్ బై గాడ్. దేవుని పిలుపు కృప లేనిది మనం వచ్చి దైవ వాక్యాన్ని వినలేము. ఇక్కడ అంటున్నాడు ఆయన, దేవుని కృప మిమ్మల్ని ఆదరిస్తూ ఉంది. 14వ వచనంలో మహిమ కొరకు పిలుపు, భవిష్యత్తులో భయం లేదు. మీరు భయపడవలసిన అవసరం లేదు. కారణం ఏంటంటే మీరు మహిమ చేత, దేవుని చేత ఎత్తబడతారు. భవిష్యత్తు అంతా మీ కళ్ళ ముందు ఉంది. దేవుని యొక్క మహిమతో మీరు నింపబడతారు. కనుకనే డోంట్ వరీ. తర్వాత 15వ వచనంలో దేవుని వాక్యములో స్థిరంగా నిలబడి ఉండడం. దేవుని వాక్యము ప్రతిరోజు అనుభవించడం, ప్రతిరోజు చదవడం, కనీసం ఆదివారం అన్నా పొద్దున లేచి ఆ లెసన్ చదువుకొని గుడికి రావాలి. నేను ఇంకా ఆ సిస్టంలోనికి, ఆ క్రమంలోనికి రాలేనండి, నేను ఇంకా మాస్నేనండి అంటే కుదరదు. గాడ్స్ డిసిప్లైన్ మనం నేర్చుకోవాలి. వాక్యం అనగానే దేవుడు, ఆదియందు వాక్యం ఉండేను, వాక్యమే దేవుడు. నువ్వు వాక్యం చదువుతూ ఉంటే దేవుడు నీతో మాట్లాడతాడు. సింపుల్. As you open your Bible, God will talk to you. హోల్ డే నువ్వు ఏం చేయాలో, ఎక్కడికి వెళ్ళాలో ఆయన నిన్ను లీడ్ చేయగలడు. కనుక స్థిరంగా ఉండండి, అస్థిరంగా ఉండకండి. అటో కాదు ఇటో కాదు, ఇటో చేయి అటో చేయబెట్టుకుంటే అటే పోతుంది ఆ కాదు చేయి. స్థిరులై ఉండాలి. భయముతో, భక్తితో ప్రభు వెంబడిస్తూ ఉండాలని భక్తుడు రాస్తూ ఉన్నాడు. 16 and 17లో దేవుని కృప ఆదరణ మరియు బలపరచబడుట. కృప అనేది గతములో పొందిన రక్షణ విషయానికి సంబంధించింది కాదు, ప్రస్తుతము కూడా అనుభవించే ఆదరణ, రాబో కాలపు కూడా నిర్మాణానికి సంబంధించినది కృప. గతంలో ఉంది దేవుని కృప, వర్తమానంలో ఉంది దేవుని కృప, భవిష్యత్తులో కూడా దేవుని కృపతో నేను ఆదరిస్తాను. అన్ని కాలాల్లో ఉన్నవాడు దేవుడు. ఆయనేందే మీ విశ్వాసము ఉంచాలని దేవుడు వాక్యం సెలవిస్తుంది. చివరిగా 13వ వచనం మరొకసారి, ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచు మనసు దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. ఒక కుటుంబం నిత్యము ఉండడానికి దేవుడు తన ప్రజలను ఏర్పరచుకున్నాడు అన్నట్టుగా లేఖన భాగాల్లో మనము చూస్తూ ఉంటున్నాం. దేవుని ప్రేమ కొన్నిసార్లు మన దగ్గరకు వస్తే మనం తృణీకరిస్తూ ఉంటాం. దేవుని ప్రేమను మనం కనుగొనలేకపోతూ ఉంటాం. ఒక చిన్న ఇలిస్ట్రేషన్ చెప్తా. ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, చాలా కాలము తర్వాత కలుసుకున్నారు. ఒకడేమో మనలాగా సాధారణ స్థాయిలో ఉన్నాడు, ఒకడేమో చాలా రిచ్గా. ఎప్పుడో చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ కనుక ప్రేమ ఉంది. ఒక హోటల్కి వెళ్ళి ఇద్దరు టిఫిన్ చేసి తర్వాత ఆయన బిల్ కట్టడానికి అని తీస్తూ తను చూపిస్తూ ఉన్నాడు. తన దగ్గర ఉన్నటువంటి పిస్తోల్, చూడు ఇది నా ప్రొటెక్షన్ కొరకు గవర్నమెంట్ నాకు ఇచ్చిన లైసెన్స్ పిస్తోల్ ఇది అని ఆ మాట ఈ మాట మాట్లాడుతుంటే పొరపాటున ఆ ట్రిగ్గర్ నొక్కి అన్ఫార్చునేట్లీ ఏం జరిగిందంటే వాళ్ళ ఫ్రెండ్ కాల్చబడ్డాడు, చనిపోయాడు. తర్వాత అక్కడ ఉన్నటువంటి వారు పట్టుకొని అతన్ని విచారించి కోర్టుకు వేసి, కోర్టులో కూడా అతనితో మాట్లాడుతుంటే అతడు ఏం సమాధానం చెప్పలేకపోతున్నాడు.
తర్వాత చాలామంది చిన్ననాటి ఫ్రెండ్స్ వాళ్ళందరూ కాదు, అతను అటువంటి వాడు కాదు, కావాలని చేయలేదు. జడ్జి గారు అతనికి క్షమాభిక్ష పెట్టండి, ప్రాణభిక్ష పెట్టండి అనుకుంటూ బ్రతిలాడి చాలా లెటర్స్ చాలా పర్సనల్గా అందరూ వెళ్ళి చెప్తే ఆ జడ్జి గారు వన్ డే ఆయన జైల్లో ఉన్నాడు, అతనికి క్షమాభిక్ష ఆ పత్రం అది యాక్చువల్గా ఆయనకు ఆ ఉరి వేయడానికి సిద్ధపడ్డారట. సో ఒక లెటర్ తీసుకొని సివిల్ డ్రెస్లో వెళ్ళాడు ఆయన. అతని దగ్గరికి వెళ్ళి పిలుస్తున్నాడు పలానా పేరుతో, బాబు అనగానే అతను ముఖం కూడా చూడకుండా నాకెవరు అవసరం లేదు పాస్టర్ అనుకొని ఆయన ఏదేదో అంటున్నాడు. నన్ను ఎవరు రక్షించడానికి రాలేదు, మీరెవరు నాకు అక్కర్లేదు, గెట్ అవుట్ అనుకుంటే ఏదేదో మాట్లాడుతున్నాడు. ఆయన ఏం చేసింది లేక తిరిగి బ్యాక్ అయిపోయాడు. ఆ 5 డే హ్యాంగింగ్ డే కానీ వచ్చింది. అంతకు ముందుగా వారు అడుగుతున్నారు, నీ కోరిక ఏంటి, నీ కోరిక ఏంటంటే అంతకు ముందుగా వారు అక్కడ ఉన్నటువంటి గార్డ్స్ ఉంటారు కదా, పోలీసులు, అక్కడ ఉన్నటువంటి గార్డ్స్ వచ్చి అతన్ని తిడుతున్నారు. వచ్చింది ఎవరు అనుకున్నాం, జడ్జి గారు నీకు క్షమాపత్రం తీసుకొని వచ్చి ఉన్నాడు, కానీ నీవు దాన్ని సరిగా వినలేదు, ఆయన చూడలేదు, ఆ రక్షణ నువ్వు పోగొట్టుకున్నావు, ఇక ఎవరు ఏమి ఆ మాట విని ఎంతో దుఃఖించి నీ చివరి కోరిక ఏముంది అంటే అన్నాడట, నేను చేసినందుకు ఈ తప్పు అనుభవించడం కాదు, నా స్టేట్మెంట్ నేను చనిపోయిన తర్వాత న్యూస్ పేపర్లో వేయండి. ఏంటా న్యూస్ అంటే, నా దగ్గరకు వచ్చిన రక్షణను, నా దగ్గరకు వచ్చినటువంటి ప్రాణ త్యాగాన్ని నేనే నా చేతులారా నిరాకరించుకున్నా, త్రోసిపుచ్చాను, కనుక నాకు ఈ శిక్ష పడవలసిందే. యేసు ప్రభు నిన్ను నన్ను రక్షించడానికి ఆయన ఏం చేస్తున్నాడట, సిలువ ఎక్కి సిలువలో ప్రాణం పెట్టున్నాడనే సత్యాన్ని మనము అర్థం చేసుకోవాలి. రక్షణ, క్షమాపణ మన దగ్గరికి వచ్చినప్పుడు మనం త్రోసివేయకుండా, వాయిదాలు వేయకుండా వెంటనే ప్రభువులోకి మనం వెళ్ళిపోవాలి. చివరిగా సువార్తల పాఠంలో మనం గమనిస్తే ఒక 2 సిస్టర్స్, ఇద్దరు ఎవరు, ఎట్లున్నారు వాళ్ళు, ఒకరేమో వెరీ యంగెస్ట్ గర్ల్ మరియమ్మ. ఎటువంటి మరియమ్మ, ప్యూర్, ఆమె కన్యక, వర్జిన్. ఎంత కన్యక అంటే కంటితో కూడా పరపురుషులు చూడరు యూదులు. ఇంట్లో వాళ్ళ నాన్నను వాళ్ళ అమ్మను అన్నను చూడాలి తప్ప బయట ఏ పురుషుని కంటితో కూడా చూడని విశిష్టమైనటువంటి కన్యక మరియా. బహుశా 14-15 అనుకుందాం, చిన్న పిల్ల. ఇంకొక వ్యక్తి ఉంది ఇక్కడ, ఎలిజబెత్. ఆమె సంగతి ఎటువంటి రుద్రాలు, కట్టె పట్టుకొని శరీరము ముఖము మనిషి అంతా వంగిపోయి ముడతలు పడిపోయి 95 years. వీళ్ళిద్దరికి ఏం జరిగింది, వీళ్ళిద్దరి గర్భాన్ని దేవుడు తెరవడం. ఒక గర్భం ఆశ్చర్యం. ఎవరి గర్భం, కన్యక మరియ గర్భం ఆశ్చర్యం. గర్భాన్ని తెరిచేవాడు దేవుడు, గర్భాన్ని ముట్టేవాడు దేవుడు. ఈ పురుషుడు తెరిచేది కాదే, మనకు అర్థం కాక అనుకుంటాం. దేవుడు గర్భాన్ని తెరిచాడు, అది పరిశుద్ధాత్మ ద్వారా నేటికి కూడా మెరికలు. కానీ సైన్స్ పండితులు యాక్సెప్ట్ చేస్తున్నారు, మరియ గర్భంలో నుంచి యేసు ప్రభు వచ్చినాడు. వితౌట్ పురుషుడు, పురుషుడు లేకుండా గర్భం రావడం ఇంపాసిబుల్ సైన్స్ మన ప్రకారం కూడా. కనుకనే ఆ మరియాను నేటి కూడా రోమన్ క్యాథలిక్స్ వారు ఆమె కన్యగానే అంటారు. ఆ గర్భము ఆమె స్టోరీ చదివి మదర్ తెరీసా గారు, తెలుసా, క్యాథలిక్స్ లో నన్స్ ఉంటారు కొంతమంది, మేమందరము
దేవునికే నాజీరు చేయబడి కన్యకలముగా ఉంటాం. మాకు పురుషుడి స్పర్శ అవసరం లేదు. పురుషుడు పెట్టే ఈ హింసలు కదా, పెళ్ళి అంటే ముందు కృషి అనుకుంటారు కదా, కలలు కంటా ఉంటాం. తర్వాత కొంతమందికి అనిపిస్తారు, మీ అదృష్టం బాగుంటే మంచి పురుషుడు వస్తే పర్వాలేదు, పురుషుల్లో రకరకాల పుణ్య పురుషులు ఉన్నారనుకో సుమా. తల్లిదండ్రులకు, అన్నదమ్ములకు ప్రతినిత్యము రోదన వేదన. ఈ చిన్నపిల్ల కన్య ఏమో అక్కడ ఉంది. ఎక్కడ ఆమె? నజరేతు ఆ ప్రాంతంలో ఆమె ఉంది. ఈ వృద్ధురాలు భర్త ఈయనెవరు? జకర్యా. ఆయన పని ఏంటి? యాజక ధర్మం. యెరూషలేములో నిత్యము ఆ దీపము ధూపము వెలిగినట్లుగా డ్యూటీస్ ప్రకారము ఎవ్రీ 8 hours ఒక డ్యూటీలు చేయాలి, మన కంప్యూటర్ చేసినట్టుగా. ఈయన కూడా కట్టబడుకున్నాడే. ఈయన పడసోడేం కాదు, వీడు కొట్టోడే. ఇక్కడ గర్భము ఆశ్చర్యము, అక్కడ కూడా గర్భము. కజిన్స్ వాళ్ళు, బంధువులు. దేవుని నడిపింపుతో ఆ కోనసీమ నుంచి ఇంచుమించు 120 కిలోమీటర్లు. ఏ గుర్రం ఎక్కిందో, ఏ గాడిద ఎక్కిందో మొత్తానికి మరియా ఇక్కడికి చేరుకొని వారి యొక్క మీటింగ్, వారి ప్రవచన, వారి స్తుతి మాటలు, వారికి దేవుడితో వారికి ఉన్నటువంటి ఆ ఆశ్చర్యకరమైనటువంటి స్తుతులు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈమె విష్ చేసింది, ప్రైజ్ లార్డ్ అక్క, ప్రైజ్ లార్డ్ చెల్లి. వారు విష్ చేస్తుంటే కడుపులో ఉన్నటువంటి వాడు ఎవడైనా బాప్తిజం ఇచ్చి యోహాను గంతులు వేస్తున్నాడు. అబ్బా, మా చిన్నమ్మ వచ్చింది, మా యేసు, మా అన్న, మా తమ్ముడి అమ్మ వచ్చింది, నన్ను పలకరిస్తూ ఉంది. ఏమంటుంది? స్త్రీలలో నీవు ఆశీర్వదించు. హల్లెలూయా, హల్లెలూయా. మిమ్మల్ని ఎవరైనా అంటారా? అట్లా అంటారు. ఎప్పుడంటారు తెలుసా? మీ పిల్లలను, మీ అత్తామామలను, మీ కుటుంబ సభ్యులను మీకు లేకున్నా వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళకి ప్రేమ చూపడం అప్పుడు అంటారు. పెళ్లి కాగానే కొమ్మలు కట్టుకొని నా దాంట్లో నేను పోతా, ఇది ముసలం మీరు పోతా, మొదట్లో పోరాపై అన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడ్డదా? ఏ స్త్రీ అయితే దేవుడి చేత శాపం పొందుకొని ఉందో అదే స్త్రీ ఇక్కడ దీవించబడుతుంది. అదే స్త్రీకి ఈ యొక్క ప్రవచన వాక్కులు ఎలిజబెత్ ఆమె ఉద్దేశించి, మరియా ఎవరైనా దీనురాలు, మరియా విధేయత గల బిడ్డ, మరియా నీ గర్భం నాకు కావాలి అంటే తీసుకో ప్రభు అని చేసిందా. నీ గర్భంలో నుంచి ఒక రక్షకుడు వస్తున్నాడు మరి అంటే హ్యాపీగా ఫీల్ అవుతాం. అదే గొప్ప భాగ్యం వాక్యం ఉంది. ఈయన ఇద్దరు స్తుతుల మాటలు ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. ఈ మరియా స్తుతిస్తూ అంటుంది, నా ప్రాణమా నా ప్రభువును ఘనపరచుచుంది. లాటిన్ భాషలో మ్యాగ్నిఫికేట్ అంటే ఘనపరచడం. హృదయాంతరంగంలో నుంచి ఆ వర్షిప్ చేయడం మ్యాగ్నిఫికేట్ అంటారు. స్టాన్లీ జోన్స్ అనే పండితుడు ఈ యొక్క ఈమె గీతాన్ని గురించి 1-2 మాటలు ఆయన చెప్తూ ఉంటున్నారు. సర్వశక్తుడు గొప్ప కార్యములు చేయవాడు. ఈ పాటలో ఎల్ షద్దాయ్, ఆయనకు శక్తికి ఒక హద్దులు లేవు. ఆయన ఏదైనా చేయగలడు, మొత్తం కథ మార్చగలడు కదా. అందరికి ఇష్టపడి అవుతున్నారు ఈ పాట. ఈయన ఎల్ షద్దాయ్, ఆల్మైటీ గాడ్, అన్నీ చేయగలడు. మరియా స్తుతి గీతం ప్రపంచంలోని అత్యుత్తమైన ప్రభావితమైన విప్లవాత్మక గీతం మరియు ఒక ప్రవచనాత్మకమైన గీతం అని స్టాన్లీ జోన్స్ అంటూ ఉన్నాడు ఈ మాటలు.
నెంబర్ 1 నైతిక విప్లవం. దేవుడు గర్విష్ఠులను అణిచివేసి దీనులను కృపనొసంగి హెచ్చించును. గర్విష్ఠులు రాజులు కొందరు ఉన్నారు కదా, ఎవరెవరు ఉన్నారు? ఇంకా నెబుకద్నెజర్ రాజు వర్సెస్ డానియేల్. ఇదేమైనా నెబుకద్నెజర్ రాజు లాస్ట్కు గడ్డి తినడానికి ఆ చేతులంబడి ఎక్కడితో పోయినాడు. దానియేలు దేవుడు హెచ్చించాడు. నెంబర్ 2 ఫరో రాజు ఐగుప్తు దేశంలో ఆయన ఒక స్టాండర్డ్లో ఒక పొజిషన్లో ఉంటే యోసేపు మరొక పొజిషన్లోనికి దేవుడు హెచ్చించాడు. యోసేపు ఎక్కడున్నాడు? ఆయన జైలుకు ఉన్నాడు కదా. జైలు పోయిన కొంతమంది గొప్ప గొప్ప లీడర్లు కూడా అవుతున్నారు కదా, మనకందరికీ తెలుసు. మన పొలిటికల్ లీడర్స్ అదొక ట్రెండ్. అట్లా పోవడము రావడము, సింపతి సంపాదించుకుని ఇది సీఎం కావడం ఉంది, అది నడుస్తుంది. బహుశా యోసేపు కథ వారు కూడా చదువున్నారేమో. సో కనుక ఈ నైతిక విప్లవం. నెంబర్ 2 సామాజిక విప్లవం. సింహాసములను దించి, బలవంతంగా దించి దీనులను కూర్చోబెట్టడం. నెంబర్ 3 ఆర్థిక విప్లవం. ఫైనాన్షియల్ మ్యాటర్. ఆకలి ఉన్న వారికి మంచి ఆహారంతో తృప్తిపరిచి, మంచి పదార్థములతో తృప్తిపరిచి, ధనవంతులను వట్టి చేతులతో పంపి దీనులకు కృపనిచ్చేవాడు మన దేవుడు. ఒక ఎగ్జాంపుల్ మనకు తెలుసు. ఎవరైనా లాజరు ధనవంతుడు 3 times రకరకాల బిర్యానీలు తిన్నాడు, రకరకాల పట్టు వస్త్రాలు వేసుకున్నాడు. చివరికి ఏది లేకుండా మన బ్రతుకు క్లోజ్ అయిపోయింది. కానీ ఈ దరిద్రుడు అనేటువంటి ఈ లాజరు మరి దేవుని అబ్రహాము రొమ్మున కూర్చొని నెమ్మది పొందినట్టు ప్రేమైనటువంటి వాడు. అడ్వెంట్లో క్రీస్తు రాకడ కొరకు మనం ఎదురు చూడాలి. ప్రభువా నువ్వు రావాలి, సరాసరి నా హృదయంలో నేను పుట్టాలి, నీ కొరకు నేను ఈ వారము ఒక అంకితం అవుతున్నా, ఒక కమిట్మెంట్ వస్తున్నాను. మన యొక్క సొంత తీర్మానంతో సిలువను చూస్తూ, సిలువలోని యేసును చూస్తూ మన జీవితం ముందుకు కొనసాగడానికి అతని కృప దైవాశీస్సులు దేవుడు మనకు అనుగ్రహించుగాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. ఇంతబడిన వాక్యం మా హృదయంలో భద్రపరచుకోవడానికి సహాయం చేస్తాం. మరొకసారి నిలబడినందరినీ కూడా మీరు లోతైన విశ్వాసంలోనికి నడిపించగలరని క్రీస్తు నామమున వేడుకొంటున్నాము.